మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, సకలాశ్రయాలకు కారణభూతుడు మా దేవ, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాని దేవుడు నీవు మా కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా జన్మ కర్మ పాప నుంచి విడిపించి ఆ నరకంలో పడిపోకుండా తప్పించి పరలోక రాజ్యంలో నీకు ఆనందింపచేయాలని తల్లిదండ్రుల ప్రేమ కంటే, బంధుమిత్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, కన్నబిడ్డల ప్రేమ కంటే నీ ప్రేమ ఎంతో గొప్పదిగా చూపించి ఈ లోకంలో దేవుడు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు చేయని కార్యాన్ని నువ్వు చేశావయ్యా. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక యావత్ మానవుడి రక్షణ కొరకు నీ అమూల్యమైన రక్తాన్ని శిలువలో కాల్చి ప్రతి ఒక్కరూ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని మా పాపములను ప్రాణం మీద మోసుకుపోయిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను వరాన్ని పొంది లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని అమూల్యములను అత్యధికమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మ సంబంధంగా దేవుని రాజ్య సంబంధంగా జీవిస్తూ నిత్యవకులను విసర్జించి అంధకారులను అణచివేసి దుష్క్రియలను దూరపరిచి సత్క్రియలని ఆసక్తిగా, ఓపిక, శ్రద్ధగా చేస్తూ నీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా నిలబడాలని మీరు ఆశిస్తూ నిన్ను అంగీకరించిన మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని ప్రతి క్షణము పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించి రక్షించి నీ ఆత్మ సహాయంతో మేము నీ కొరకు పరలోక రాజ్య సంబంధంగా జీవిస్తూ నీ జీవవాక్యాన్ని చేతపట్టుకొని లోకంలో జ్యోతులంగా ప్రకాశిస్తూ మా తోబుట్టులని, తండ్రి వారిని, రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని, ఇరువురు వారిని అసత్యము నుంచి సత్యములోకి, అంధకారం నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములకు దాటించాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తూ ఈ 2024 సంవత్సరం 7వ మాసంలో 21వ దినాన పునరుద్ధాన దినాన మమ్మల్ని సజీవులుగా నీ మందిరంలో చేర్చి మా ద్వారా అనేకుల్ని నీ మందిర ఆవరణలో నడిపించాలని, వారు కూడా నిన్ను తెలుసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించి లోకంలో ఉన్నప్పటికీ పరలోక సంబంధాలుగా జీవిస్తూ, శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మ సంబంధాలుగా, ఆత్మపూర్ణులుగా జీవిస్తూ నీకు మహిమ కలిగించాలని మీరు కోరుకుంటూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము కూడా నీ చిత్తాన్ని నెరవేరుస్తూ పరిశుద్ధతలో మా కంఠాన్ని కాపాడుకుంటూ, పవిత్రతలో మా మనస్సాక్షిని కాపాడుకుంటూ నీ ఉన్నతమైన పిలుపునకు తగినట్టుగా నడుచుకుంటూ పెద్దలని, తల్లిదండ్రులకి, అధికారులకి లోబడుతూ విధేయత చూపిస్తూ ఎటువంటి అహంకారం వారు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ దీన మనస్సుని వస్త్రము చేత మమ్మల్ని మేము అలంకరించుకొని తగిన సమయం మందు నీవు మమ్మల్ని హెచ్చించినట్లుగా నీ
పుష్కలంగా ఉంటూ అనేకుడికి ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా మేము సమస్తము నెరవేర్చని శక్తి దయచేయండి. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిగా ఉండాలని, ముడత మచ్చ కళంకం లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ కలిగినదిగా ఉండాలని నీ వాక్య మొదటి స్నానం చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ జీవము గల దేవుడి సహవాసముగా మంచి ఆరోగ్యము, ఆశీర్వాదము, ఆత్మ నింపుదల, నడుపుదల కలిగి జయ జీవితంతో ఉండటానికి సహాయం చేయండి. ఉదయకాలం మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తూ రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి విజ్ఞాపన చేస్తూ, పాటల్లో వాక్యచారుల ఆరాధనలో మాతో మీ సర్వసత్యంలో నడిపించి సాతానుని లయపరిచి మీ పరిశుద్ధాత్మకాన్ని జరిగించి రక్షించమని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. Hey!
64 పాట 64
Next one.
సజీవంగా సమర్పించుకుని మన రక్షణను కాపాడుకుంటూ మన కుటుంబాలు రక్షణ పొందినట్లుగా దేవుని శక్తితో నింపబడినట్లుగా ఆరాధన సాగుతారు.
మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా దూరస్థలము నేరస్థలమైన మమ్మల్ని శిలువ రక్తము చేత సమీపస్తులుగా చేసుకున్నారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా పాపము గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పించారు. నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని, పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవము అని ప్రత్యక్షపరచుకొని మేము భయముతో వణుకుతో మా రక్షణని కాపాడుకుంటూ ఉండాలని, మా తోబుట్టుని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుకులు వారిని కూడా నరకంలో పడిపోకుండా తప్పించాలని, దేవుని రాజ్య వారసులుగా నడిపించాలని ఆశపడుతూ మా ఆయుష్ పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఈ దినాల్లో నీ రాకడ అతి సమీపముగా ఉంటున్న దినాల్లో ఎలా ఉండాలో, ఎలా ఉంటున్నామో జాగ్రత్తగా స్వపరీక్ష చేసుకుంటూ, మమ్మల్ని మేము విమర్శించుకుంటూ, పరామర్శించుకుంటూ, ఏ విషయంలో కొలువ లేకుండా ఉండేట్టుగా చూసుకుంటూ, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీకు మహిమకరంగా మేము ఉన్నట్లు చేయమని మా ద్వారా మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఇరుపొరుగు వారు అనేకుల్ని సిద్ధపరచిన రక్షణ పొందినట్లు మాకు కావలసిన ఆత్మాభిషేకం దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తూ, రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామో పరమ తండ్రి. ఆమేన్. మారు మనసు పొందాం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మ వరాన్ని కూడా పొందాం. అయితే ఎలా ఉండాలి? ఎందుకంటే దేవుడు ఆశపడుతున్నాడు మన ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మన తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు కూడా ఆశీర్వదించబడాలని, ఇంకా అనేకులు దేవుడు సిద్ధపరిచిన రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదండి. అందరూ మారు మనసు పొందాలని ఆశపడుతూ మన ఆయుష్ పొడిగిస్తున్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం తెలుసుకున్నాం. దేవుని వాక్యంలో రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది అని ఎరుగుదుము. ప్రార్థించేస్తాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పాపముల గురించి, నీతుల గురించి, తీర్పుల గురించి ఒప్పించి, నీవు నిజమైన దేవుడు అని, రక్షకుడు అని, పరలోక రాజ్యానికి మార్గము, సత్యము, జీవము అని తెలియచేసి మా ద్వారా మా తోబుట్టువుల్ని, బంధుమిత్రుల్ని, ఇరుపొరుగు వారిని, రక్త సంబంధికుల్ని, ఇంకా అనేకుల్ని దేవుని రాజ్య వారసులుగా మార్చాలని, నరకంలో పడిపోకుండా తప్పించాలని మీరు ఆశపడుతున్నారు.
అయితే నేను అంగీకరించిన మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? అయితే మీరు పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలా తెలియజేస్తా ఉన్నారు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి సమస్తమున సమకూడి జరుగుతున్నవి అని ప్రభావి మాటని వివరించడానికి నాకు కావలసిన ఆత్మజ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే వినేవారు కూడా గ్రహించుకోవడానికి కావలసిన దైవ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా అందరూ రక్షణ పొందాలని, నరకంలో పడిపోకుండా పరలోకంలో చేరాలని ఆశపడుతున్నారు. కాబట్టి మా ద్వారా మా తోబుట్టువులు, తండ్రి వారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిశిష్టులు, ఇంకా అనేకులు నీవు సిద్ధపడిన రక్షణ పొందాలని మా ఆశను కలిగిస్తున్నారు. కాబట్టి మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం జాగ్రత్తగా పరీక్షించుకోవటానికి నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని మాతో ఉండి అనేకుల్ని నరకంలో పడిపోకుండా తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువుని అంగీకరించిన నువ్వు, నేను, డినామినేషన్ ఏదైనా, భాష ఏదైనా, వ్యక్తి ఎవరైనా ఎలా ఉండాలో తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంగీకరించాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, పరిశుద్ధాత్మను పొందాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, సాక్షి కూడా చెప్తున్నాం, వాక్యం కూడా చెప్తున్నాం. కాదనట్లా ఒక శ్రేష్టమైన విషయం మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. అదే చెప్తున్నాడు, దేవుని ప్రేమించు వారికి. అంటే మనం అనొచ్చు, ఏంటంటే మేము ప్రేమిస్తున్నాం కదా, రక్షకుడని గ్రహించాం కదా, మారు మనసు పొందాం కదా, బాప్తిస్మం పొందాం కదా, పరిశుద్ధాత్మను వరాన్ని కూడా పొందాం కదా, మరి మీకు దేవుడిని ప్రేమించాం కదా అని అనుకోవచ్చు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, అయితే అది ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. దేవుణ్ణి మీరు ప్రేమించట్లేదు అని నేను అనను, ప్రేమిస్తున్నారు అని అంటారు. అది ఎలా ప్రేమించాలో తెలుసా? దేవుణ్ణి ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో చెప్తాడు, ఇశ్రాయేలు విను, నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండనివ్వు,
అని తర్వాత చెబుతాడు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుని యెహోవాని ప్రేమించాలి అని. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, నేను దేవుడిని పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నానా? పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నానా? పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమిస్తున్నానా అని మనల్ని మనం చూసుకోవాలండి. అది ప్రతి క్షణం నేను దేవుడిని ఆయన చెప్పినట్లుగా ప్రేమిస్తున్నానా అని. వాడితో వీళ్ళతో మనకొద్దు, మనకి దేవుడికే. ఓకే, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మనం ప్రేమిస్తున్నాం. మీరు కూడా ప్రేమిస్తున్నారు కాదనట్లా. ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారో తెలుసా? యేసు ప్రభువు చెప్పారండి, నా సొంత మాట కాదు. లూకా సువార్తలో 14వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పారు, జాగ్రత్తగా మనం చూసుకుందాం, తెలుసుకుందాం, సరి చేసుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో 25వ వచనంలో ఇలా చెబుతున్నాడు, బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవరైనాను నా యొద్దకు వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. యేసు ప్రభువు చెబుతున్నారు, ఎవరైనా సరే నా యొద్దకు వచ్చి తండ్రిని గాని, తల్లిని గాని, భార్యను, పిల్లలను గాని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళు గాని, తన ప్రాణములు సహా ద్వేషింపకుండా ఉంటేవాడు నా శిష్యుడు కానేరడు అని. అంటే దాని అర్థం ఏంటి? ప్రాణాన్ని, అన్నదమ్ములను, అక్కజనులని, తల్లిదండ్రులని, పిల్లల్ని ద్వేషించండి అంటే ద్వేషించమనే కాదు. తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే, తన ప్రాణము కంటే ఎక్కువగా యేసుని ప్రేమించాలి. అది నా అర్థం. ద్వేషించమన్నాడంటే ప్రేమించదనా? యేసు ప్రభు కంటే ఎక్కువగా మన ప్రాణాన్ని కూడా ప్రేమించుకోండి. అదే ఆయన చెప్పిన మాటలో భావం. ఇంకో సందర్భంలో చెప్తాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునే వాడు దానిని దక్కించుకోడు అని.
నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు, అంటే యేసు ప్రభు కంటే నా ప్రాణం ఎక్కువ కాదు అన్నట్టుగా ఉండేవాడు. నన్నట్లా ద్వేషించమన్నాడు అంటే తల్లిదండ్రుల్ని ద్వేషించమని కాదు, అన్నదమ్ములని అక్కసరుని ద్వేషించమని కాదు, పిల్లలని స్నేహితులని బంధువులని ద్వేషించమని కాదు, వారందరికంటే యేసు ప్రభువుని ఎక్కువగా మనం ప్రేమించాలి అనేది ఆ మాట అర్థం. అదే పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించడం అంటే. ప్రభు ఈ రోజున నేను నిన్ను నువ్వు అనుకున్నట్లుగా ప్రేమించుతున్నానా అనేది వ్యక్తిగత ప్రశ్న. వాళ్ళని వీళ్ళని మనం అనొద్దు, వాళ్ళ మీద నింద మోపొద్దు, అపనింద వేయొద్దు. ఎందుకంటే ఆదికాండంలో 3వ అధ్యాయంలో దేవుడు ఆదామును పిలిచి దిగంబరిగా ఉన్నానని చెప్పినప్పుడు దేవుడు ఆదామును ప్రశ్న వేశాడు, నీకు దిగంబరిగా ఉన్నామని చెప్పాడు, ఎవరు చెప్పాను అని. నేను తినొద్దు అన్న పండును నీవు తిన్నావా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆదాము ఏం చెప్పాడు, నీవు నాకు సాగిన సహాయంగా ఈ స్త్రీని ఇచ్చావు కదా, ఈమె తినమంటే నేను తిన్నా అంటే ఏం చేశాడు? ఆ ఒక్క మాటలో మొదట దేవుని మీద, తర్వాత భార్య మీద అపనింద వేశాడు. నేను తిన్నానయ్యా, తప్పు చేశానయ్యా, క్షమించయ్యా అన్నాడా? అన్నా. మనం కంట మనం కదా ప్రియులారా, జాగ్రత్త పడదాం. తర్వాత ఆమెను అడిగాడు, ఏమన్నా నువ్వెందుకు తిన్నావు? ఆమెమో సర్పం నన్ను మోసపుచ్చింది అని చెప్పండి. సర్పం మోసపుచ్చిందా నిన్ను? నీకు తెలివి లేదా? నీ జ్ఞానం లేదా? దేవుడు తినొద్దన్నాడు, తింటే చస్తామన్నాడు అని చెప్పి తిరుగులో ఉండొచ్చు కదా. మనిషి స్వభావం అది. వాళ్ళ మీద వేళ్ళ మీద అపనిందమే కానీ తనను తాను సరి చేసుకోవడం అలవాటు లేదు. పాపం క్షమించబడి శిక్ష నుంచి తప్పించుకోవటం అంతకన్నా తెలియదండి. అది చెప్తారు, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని. పాపము వలన వచ్చు జీతం మరణం, దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఇంతకీ పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. ఈ ఆజ్ఞ అందుకొరకే పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు, పరిశుద్ధాత్మని మనకిచ్చాడు.
అదే ఈరోజు చెబుతున్నాడు. దేవుడిని అంగీకరించిన నేనైనా నువ్వైనా మరొకరైనా ఆయనని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలి. ప్రభా ఈ మాట విషయంలో నేను ఎలాగున్నాను, నువ్వు అనుకున్నట్లుగా నేను నిన్ను ప్రేమిస్తున్నానా అనేది ప్రతి క్షణం మనల్ని మనం చూసుకోవాలి. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగులు నేను ప్రభువైన యేసులో పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అన్నాడండి పౌలు గారు. మనం కూడా అంటామా? ఆలోచన చేద్దాం. గ్రంథంలో ఉన్న మాటే ప్రభు ఈ రోజున నీ సువార్తను వచ్చి సాక్ష్యమిచ్చుటకు, నీ వలన నేను పొందిన పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణం ఎంత మాత్రమును నాకు ప్రియమైనది కాదు. అంటే నా ప్రాణము పోయినా పర్వాలేదు, అట్లా నేను పూర్ణ హృదయంతో ప్రేమించుతున్నాను అని చెప్తామా? చెప్పగలమా? దాని అర్థం ఏంటండి? మనకి అర్థం కాదని పరిశుద్ధాత్మ ఇచ్చి చదువుకొని ప్రార్థించుకొని పరిశుద్ధాత్మ సహాయంతో తెలుసుకోండి అని మన వాక్యాన్ని వదిలిపెడతాం, పరిశుద్ధాత్మను వదిలిపెడతాం, మన సొంత జ్ఞానంతో ఏదో చేసేస్తాం కదండి. నా ప్రాణము ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు అంటే సువార్తని ప్రకటించే విషయంలో, ఈ పరిచర్యని జరిగించే విషయంలో నా ప్రాణం పోయినా పర్వాలా? ఉంటే చెప్పండి హల్లెలూయా అన్నాడు. తన ప్రాణమును దక్కించుకోవాలి, కాపాడుకోవాలి అని అనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడట. యేసు చెప్పిన మాటలండి, నా తప్పు మాట కాదు. నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, దక్కించుకోవాలి అని అనుకుంటే పోగొట్టుకుంటామంట. యేసు ప్రభు నిమిత్తం నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటే దక్కించుకుంటామంట. మరి మనం ఏం చేద్దాం? ఎలా చేద్దాం? ఎప్పుడు నేర్చుకుందాం? జాగ్రత్తగా పరీక్షించుకున్నామండి. వాళ్ళు అట్లా చెప్పారు, వీళ్ళు ఇట్లా చెప్పారు
అని కాదు. ప్రభు ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో నా కొరకు నీవు వ్రాయించిన ఈ మాటల్ని నేను చదువుతూ ధ్యానిస్తూ నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నట్లుగా నేనున్నానా అంటే భక్తులు నా పరుగును ముగింప ప్రభు కృప చాలు దొరకునుగా జీవ కిరీటము నా పరుగును ముగింప ప్రభు కృప చాలు దొరకునుగా జీవ కిరీటము ప్రభు యేసు రాజ్యములో పరలోక స్వాస్థ్యములో ప్రియమైన పాల్గొనెదను. ప్రభు యేసు రాజ్యములో పరలోక స్వాస్థ్యములో ప్రియమైన పాల్గొనెదను. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించే విషయంలో ఆయన నాకు అప్పగించిన పరిచర్యని తుదముండించే విషయంలో నా ప్రాణం ఎంత మాత్రమును ప్రియమైనదిగా కాదు అంటున్నాడండి. అంటే మనం పూర్ణ ప్రేమతో ప్రభుని ప్రేమిస్తే అలా ఉండాలి అని దాని అర్థం. ప్రేమించామా ఒకవేళ మనం అనొచ్చు, ఆయన అంటే నువ్వెంత ప్రేమించావో నాకు బాగా తెలుసు, చూపించుకుంటావా అంటే ఏం చెప్పు, తప్పించుకుంటావా? తప్పించుకోలేక ఇంకో విషయం, ఇదే అపొస్తల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయం 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి, అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని ఉత్తరమిచ్చింది. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్త పడినా అపొస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహాను 3 గంటల సమయంలో శృంగారమును దేవాలయానికి ఎక్కి వెళుతుంటే ఒక పుట్టు కొట్టివాడు భిక్ష పడుకుంటూ వీళ్ళని కూడా అడిగాడు. అప్పుడు పేతురు గారు అన్నారు, వెండి బంగారములు
మా వద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడు అని అతను చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే అతడు దిక్కున లేచి నిలిచి నడిచి వారితో కూడా దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా! గొప్ప అద్భుతం జరిగింది. తర్వాత వాడు ఏదో అంటున్నారు. అయితే పేతురు గారు అంటున్నారు, ఇది మా సొంత శక్తితో, ఇది మా సొంత భక్తితో చేసింది కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే దీనిని చేశాడు అని. ఈరోజు కూడా అట్లాంటి సేవకులు ఉన్నారులేండి కదా. నేను ప్రార్థన చేస్తే, మేము ప్రార్థన చేస్తే అని వాళ్ళు చెప్తారు. కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు కూడా అంటారు, ఈ అయ్యగారు ప్రార్థన చేస్తే, ఈ అమ్మగారు ప్రార్థన చేస్తే అని భక్త పాడేవాడు, వాయించేవాడు. డబ్బా జాగ్రత్త. పేతురు గారు ఏమన్నారు? జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 14వ వచనం, మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందుని విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేయును అని చెప్పారండి. ఇది మా భక్తి, మా ప్రార్థన అని చెప్పాల. ఈరోజు అట్లాంటి సేవకులు భూతత్వం వేసిన కనబడతారని చూస్తున్నాడు దేవుడు. మనం అట్లాంటి రోజు బాగా ఉంటాం, ఫార్వర్డ్ చేస్తాం, లైక్ చేస్తాం, సబ్స్క్రైబ్ చేస్తాం. అవునా? దయచేసి అటువంటి బుద్ధిహీనమైన పని మనం చేయొద్దు. ప్రభు అన్నారు యెషయా గ్రంథంలో, నాకు రావాల్సిన మహిమని ఇతరులకు చెందనీయను అని. ఈయన ప్రార్థన చేశానా? దేవుడు చేశాడా? పేతురు గారేమో దేవుడు చేశాడని చెబుతున్నారు. ఈరోజు గొప్ప సేవకులేమో మేము చేస్తేనే అంటున్నారు. వాళ్ళ ఫాలోయర్స్ కూడా మీరు చేస్తున్నారని చెప్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నా? మనం ఎలా ఉంటున్నాం? సైతాను మనల్ని ఎంత యుక్తిగా వాడుకుంటున్నాడో చూడండి. మనం దేవుని చేత వాడబడాలి, సైతాను చేత కాదు. పేతురు గారు చెప్తున్నారు, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన లేపాడు, మేము అందుకు సాక్షులము, ఆయనే ఈ పని జరిగించాడు అని దేవుడికి మహిమ తెస్తున్నాడు. మనం ఎవరికి మహిమ తెస్తున్నాం? ఆ
అదే ఈ వాట్సాప్ లో ఈ ఫోన్లలో చూస్తే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదు. మరి దేవుడికి అర్థం అవుతుందా? జాగ్రత్త పడతాం. ఇప్పుడు వాళ్ళని పిలిచి అధికారులు అంటున్నారు, మీరు ఈ నామమును ప్రకటించవద్దు అని చెప్పారండి. మరి పేతురు గారు ఏమంటున్నారు? మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మేము మాత్రం దేవుడు చెప్పింది చెయ్యకుండా ఉండలేం. మీరు మా ప్రాణం తీసినా, మమ్మల్ని చంపినా పర్వాలేదు అన్నట్లుగా వాడు మాట్లాడారండి. ఈ రోజున మనం ఏం మాట్లాడుతున్నాం? ఎంత తప్పు చేస్తున్నామో తెలుసా? ఎంత పొరపాటు చేస్తున్నామో తెలుసా? ఆలోచించాం. నా ప్రాణం పోయినా పర్వాలా అని ఆయన ప్రేమించడమే ఆయన కోరుకుంటున్నాడండి. చూడండి, లూకా సువార్తలో 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయంలో 15వ వచనం, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి శుద్ధము రండి అని ఒకరితో చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచింది. వారు చూచి ఈ శిశువును గూర్చి, చూడండి, ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసింది. గొర్రెల కాపరులకు అర్థమైందండి ఏం చేయాలో. ఈ శిశువును గురించి దేవుడి దూత వాళ్ళకి ఏం చెప్పారో అది ప్రచురణ చేశారంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ఒక్కసారి విన్నారు. యేసుని గురించి ప్రచురణ చేశారు. మనం ఏం ప్రచురణ చేస్తున్నాం? ఎలా ప్రచురణ చేస్తున్నాం? నేర్చుకున్నాం, సరి చేసుకున్నాం, జాగ్రత్త పడినాం. అపవాదికి చోటివ్వవద్దు. దేవునికి చెందవలసిన మహిమని మరొకరికి చెందనీయద్దు. చూడండి, ఇంకొక విషయం. అపొస్తలుల కార్యాల గ్రంథంలోని 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఒక మంత్రి గారు ఉన్నారు. యెరూషలేము వచ్చి దేవుడిని ఆరాధించి మరలా తన రథం ఎక్కి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ గ్రంథంలో కొన్ని మాటలు చదువుతున్నాడు. దేవుడు తాకు చెప్పింది, నువ్వు గాజా అరణ్య మార్గానికి వెళ్ళు అని. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఫిలిప్పు రథాన్ని కలుసుకున్నాడు. రథంలో ఉన్న మంత్రి గారు చదువుతున్న మాటలు విన్నాడు. ఆయన చదువుతున్నాడు కానీ గ్రహించలేదు. ఈయన అడిగాడు,
నాకు అర్థం కాదురా అంటే వచ్చాడు, రథంలో కూర్చున్నాడు. రథంలో కూర్చుని ఆయన చదువుతున్న మాటల్ని వివరించి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు తెలుసా? చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి నాకు చెప్పుచున్నాడు? తన్ను గురించియా, వేరొకరి గురించియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగారు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. ఫిలిప్పుకు అర్థమైంది యేసును గురించి సువార్త చెప్పాలి అని. మనకు అర్థమైందా? మనం ఏం చెప్తున్నాం? ఏం ప్రకటిస్తున్నాం? పౌలు గారు అన్నారు, నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోబడలేదు అని గొర్రెల కాపురం చెప్పారు. దూత ఆ శిశువుని గురించి చెప్పిన మాటలు ప్రచురణ చేశారు. ఇక్కడ ఫిలిప్పు యేసుని గురించి సువార్త చెప్పాడు. మరి మనం ఏం చేయాలి? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను యేసుని గురించి, రక్షకుడిని గురించి చెప్పాలి. అనేకులు రక్షణ పొందాలి. వాక్యం చదువుతున్నామండి. ఏ మాట ద్వారా దేవుడితో మాట్లాడదు కదా. దేవుడు మాట్లాడే మాట వినే చెవి నీకుందా? ఉంటే చెప్పు, దేవుడు ఈ రోజున నాతో ఇలా మాట్లాడాడు. దేవుడు ఈ రోజున నాతో ఇలా మాట్లాడాడు అని. చూడండి, ఈ అపోస్తలుల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయంలో 12వ వచనంలో పేతురు గారు చెప్తున్న మాట, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుష్యులు వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడండి పేతురు. మరి మనం అంటామైందా? ఆ చెప్పిన మాటలను రక్షించి, ఈమె చేసిన ప్రార్థనలను రక్షించింది. మన సైతం ఎంత మోసం చేస్తున్నాడో తెలుసా? ఎంత పిచ్చోళం చేస్తున్నాడో తెలుసా? ఎంత వెర్రివాణం చేస్తున్నాడో తెలుసా అంటున్నాడు. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామములనే మనము రక్షణ పొందగలము. యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. నన్ను రక్షించాడు, మీరు కూడా తెలుసుకుని విశ్వసించి మీరు కూడా రక్షణ పొందండి అని చెప్పడం కష్టమా? తేలిక? చెప్పండి. తెలుసు మనకి? తెలుసా? యేసు ప్రభువును రక్షించాడు, మీరు కూడా తెలుసుకోండి, మీరు రక్షించబడండి అని చెప్పడం కష్టమా? తేలిక? అదే అన్నాడు.
ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడమే. ఆయన ఆజ్ఞలు ప్రారంభమైనవి కావు. నేనైతే చెప్తాను, యేసు ప్రభువును రక్షించారు, మీరు కూడా తెలుసుకోండి, మీరు కూడా రక్షణ పొందండి అని చెబుతాను. కానీ ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అని చెబితే మన యేసు ప్రభు చెప్పినట్టు యేసు ప్రభు చెప్పింది చేశామా అన్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుగా ఎందుకు అని. మనం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమిస్తే ఆయన గురించి చెప్పకుండా మనం ఉండలేము. అర్థమైందా? ఆయన గురించి చెప్పకుండా మనం ఉండలేము. అదే పేతురు గారు, మీ మాట వినాలా దేవుని మాట వినాలా? మేము చెప్పకుండా ఉండలేము అన్నాడు. గొర్రెల కాపరుడు ఒక్కసారి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని దూత చెప్పిన మాటలు విని త్వరగా వచ్చి మరియని యోసేపుని తొట్టిలో పండుకుని ఉన్న శిశువుని చూసి ఏం చేశాడు? శిశువుని గురించి ప్రచురణ చేశాడు. ఫిలిప్పు యేసు గురించి సువార్త చెబుతున్నాడు. మనం కూడా అట్లా ఉండాలని దేవుడు మన ఆయుష్ను పొడిగించి మనతో మాట్లాడుతూనే ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? అండ్ మనల్ని మనం పరీక్షించుకున్నాం. నష్టపోవద్దు. అనేకుల్ని రక్షణలోకి నడిపించాలి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5-6 వచనాలలో రాయబడుతుంది. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు అని. ఈ మాట తెలుసా నీకు? చదివావా? చదివి మాట గురించి చెప్పావా? ఒకటేనా? అందరి కొరకు, నీ కొరకు, ఇంకొకరి కొరకు, ఇంకొకరు నా కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. నేను విమోచించబడ్డాను, ఆయన అంగీకరించాను. నువ్వు కూడా విమోచించబడు. చెప్తానా? చేతి వాళ్ళు చెప్తారా? వీళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించాను. అయితే ఏం చేయాలి? నేను చెప్పకుండా ఉండలేను. నేను చెప్తాను, చెప్పడం నా వంతు, రక్షించడం ఆయన వంతు. ఉన్నదైనా తెలుసా? మనకి తెలుసుకున్నాం, ఇప్పుడే సరి చేసుకున్నాం, అనుసరిద్దాం. ఈ నామములనే రక్షణ ఆకాశము క్రింద మనుష్యులైన మరి ఏ నామమున రక్షణ లేదు. మీరు జాగ్రత్తగా చదవండి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో చెప్తాడు,
నేనే రక్షకులను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని మరొక సందర్భంలో చెప్తారు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రభు ఈ రోజున ఈ మాటలు నేను ఎవరికైనా ప్రకటించానా, వివరించానా అనేది ఆయన ప్రేమించిన వ్యక్తి. ఆయన ప్రేమించిన వ్యక్తే ఆయన ఆజ్ఞలను అనుసరించినవి. జాగ్రత్త పడతాం. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, చేయాల్సింది చేయట్లా, చేయాల్సింది చేయట్లా, చెప్పాల్సింది చెప్పట్లా. గొర్రెల కాపరి ఏం చేశారు? శిశువుల గురించి చెప్పారు. పేతురు గారు ఏం చేశారు? మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన లేపాడు, అందుకు మీరు సాక్షులము, ఆ శక్తి ఇద్దరిని స్వస్థపరిచింది అని చెప్పాడు. ఫిలిప్ ఏం చెప్పాడు? మరి మనమేం చెబుతున్నాం? ఎన్ని సంవత్సరాలైనా మనం ఏమి నేర్చుకుంటున్నాం? జాగ్రత్త పడతాం. అందుకోసమే ప్రభు అంటే నా ఎద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చు. ఇన్ని సంవత్సరాల నుంచైనా నేను చేసేదాకా ప్రభువా నువ్వు చెప్పావు, నేను చేస్తున్నానా? ఎలా ఉన్నా, నేను ఏం చేస్తున్నాను? మనల్ని మనం పరీక్షించుకున్నానండి. ఎవరిని విమర్శించద్దు, అపనింద వేయద్దు, తిరస్కరించద్దు. మనల్ని మనం జాగ్రత్త పరుచుకున్నాం. ఒకసారి ఒకరు చనిపోయారు. చనిపోతే ఆదరణ కోరికను ఏర్పాటు చేసుకున్నాను. నాకు ఫోన్ చేసి మీరు రండి పాస్టర్ గారు అన్నారు. వెళ్ళారు. అబ్రహాం గారు కొన్ని మాటలు చెప్తారు అన్నాడు. లేదు చెబుతున్నారు. ఈ సహోదరి ద్వారా ప్రభు ఈ పరిచయని జరిగించుకున్నారు. కాబట్టి గ్రంథంలో ఇలా ఉంటుంది, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి అని. కాబట్టి సహోదరి యేసు ప్రభు కొరకు జీవించి ప్రభువును నిద్రించింది, ప్రభు పక్షంలో వాడబడింది. కాబట్టి మీరు కూడా ప్రభు కొరకు వాడబడండి, సువార్తను చెప్పండి, అనేకులకు ప్రార్థన చేయండి, అనేకులు దేవుడి రాజ్యాన్ని చేర్చండి అని చెప్పారండి. ముగించేసి ఆయనకది నచ్చల, ఆయనకది నచ్చల. తర్వాత అన్నాడు, తర్వాత చెప్పబోయే వాళ్ళతో, మీరు ఇవేం చేసిందో అవి చెప్పండి అని. ఏం చెప్పాలంటే, ఈ రోజు నాకు నాటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఇవేం చేస్తుందో చెప్పండి. మనం కూడా తెలియదు. మీరంతా చెప్పను, అందుకోసం నాకు ఇక్కడ రాకూడదు.
ఎందుకంటే యేసు ప్రభు రక్షణ గురించి చెప్పు, అందరి కొరకు విమోచన కైతన్యంగా తన ప్రాణాన్ని అర్పించాడు. నువ్వు కూడా అంగీకరించి జన్మ కర్మ పాపం నుంచి విమోచించబడు అని చెప్పడం ఎంత కష్టమో కదండి. ఇట్లా ఎంతమంది ఉన్నారో దయచేసి గుర్తుపెట్టుకున్నాం, జాగ్రత్త పడ్డాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆయనను ప్రేమించేవాడు. ఎలా ప్రేమిస్తున్నాడు ఆయన్ని? తర్వాత చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. అప్పుడు ఒక ఆయన అడిగాడు, ఎవరయ్యా పొరుగువాడంటే అన్నాడు. మనకి పొరుగువాడు ఎవరంటే మన ఇంటికి ఇటు పక్కన అటు పక్కన ముందు ఎనగా ఉన్నాడు పొరుగువాడు కదా. మనకు అర్థమైంది అది, మనకున్న జ్ఞానం అది. అది యేసుప్రభు చెప్పాడండి. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తా దొంగల చేత చిక్కాడంట, దోచుకోబడ్డాడంట, గాయపరచబడ్డాడంట, కొర ప్రాణంతో ఉన్నాడంట. ఇప్పుడు ఆ మార్గం గుండా ఒక యాజకుడు వచ్చాడంట, చూసి వెళ్ళిపోయాడంట. ఒక లేవీయుడు వచ్చాడంట, చూసి వెళ్ళిపోయాడంట. ఒక సమరయుడు వచ్చాడంట, చూసి వెళ్ళిపోలేదు. కానీ అతని దగ్గరికి వెళ్ళాడంట, అతని మీద జాలి పడ్డాడంట, గాయాలు కడిగాడంట, నూనె పోసాడంట, వాహనం మీద ఎక్కించుకున్నాడంట, కోటు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడంట, 2 దేనాలను ఇచ్చాడంట. ఇతన్ని పరామర్శించు, నేను మరలా వస్తాను, ఇంకా ఏమైనా ఎక్కువగా ఖర్చు పెడితే దాన్ని నేను ఇస్తాను అని చెప్పాడంట. తనకు ప్రభు చెప్పాడు, నువ్వు కూడా వెళ్ళి ఆ సమరయుడు ఎలా చేశాడో అలా చెయ్యి అన్నాడు. ఇప్పుడు మన పొరుగువాడు ఎవరు? మన పొరుగువాడు ఎవరు? ప్రార్థన చేయని ప్రభు చూపిస్తాడు ఎవరు పొరుగువాడు. రక్షణ పొందకుండా కోట్ల మంది శాంతాన్ని దొంగ చేత దోచబడి గాయపరచబడి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే యేసుని గురించి చెప్పవలసిన బాధ్యత, రక్షణ గురించి తెలియచేయవలసిన బాధ్యత, దేవుని వద్దకు నడిపించవలసిన బాధ్యత, దేవునికి ప్రతినిధిగా చేయవలసిన బాధ్యత ఉందా? జాగ్రత్త పడతాం. మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే అది తెలియదు. ఇంకో విషయం, కీర్తన గ్రంథంలో ప్రభు ఈ రోజున నేను ఈ విషయాన్ని తెలుసుకుంటున్నానా, గ్రహిస్తున్నానా, అనుసరిస్తున్నానా? జాగ్రత్త పడతా. ప్రభు నాకు నేర్పించు, అనుసరించే శక్తి దయచే. కీర్తన గ్రంథంలో 97వ అధ్యాయంలో 10వ వచనంలో నాకు చెప్తున్నాడండి, యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు.
భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. ఎప్పుడైనా ఈ మాట కనబడిందా నీకు? కనబడితే ఈ మాటల గురించి ఫార్వర్డ్ చేయడం తెలుసా? దేవుడు నాకు నేర్పించింది అదండి. ప్రభు ఈ రోజున ఏం చేస్తున్నాను? గ్రంథంలో యేసయ్య చెప్పిన మాటలు జాగ్రత్తగా తెలుసుకున్నాం. మీ హృదయములను కలవరపడలేకండి. దేవుడిని విశ్వాసం ఉంచుతున్నాడు. నాయకులను విశ్వాసం ఉంచండి. మీకు పరలోకములో స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను అని పోస్ట్ చేసి అది ఫార్వర్డ్ చేసి, సోదరి నీకోసం కూడా పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు యేసయ్య. మరలా తీసుకుని రాబోతున్నాడు. కలవరపడమాకు, భయపడమాకు, విశ్వసించు, నమ్ము, ప్రార్థించి. అది చేస్తామా మనం? తెలుసా? బైబిల్లో మాట తెలుసా మనకి? ఎందుకు చేస్తున్నాం? చేయాల్సింది చెయ్యట్లా, చెప్పాల్సింది చెప్పట్లా. ప్రభు ఈ రోజున మేము అలా ఉండకూడదు. నువ్వు ఎట్లా ఆశపడుతున్నావో అలా ఉండటానికి మాకు నేర్పించు. నా ద్వారా, మా ద్వారా నీ నామము మహిమపరచబడాలా, ఘనపరచబడాలా. నా ద్వారా, మా ద్వారా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలి. అదే మనం చేయాల్సింది. ఇప్పుడు నువ్వు ఏం చేశావో చూసుకుందాం, ఏం చేయాలో తెలుసుకుందాం, జాగ్రత్త పడదాం. ప్రభు అన్నారు, రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కాబట్టి ప్రభు ఈ రోజున మేము ఆ రోజు పేతురు గారు అన్నారు, ఆయనకు సాక్షులుగా అని. ఈ రోజున మనం కూడా ప్రభుకి సాక్షులుగా మన తోబుట్టువులు, తండ్రి ఇంటి వారు, బంధువులు ఆయన అంగీకరించి ఫిలిప్పు చెప్పాడు యేసుని గురించిన సువార్త. అప్పుడేం జరిగింది? ఆ మంత్రి గారు అప్పుడే నమ్మారు. ఇదిగో నీళ్లు, నాకేంటి ఆలస్యం బాప్తిస్మం పొందడానికి అని అన్నాడు. ఫిలిప్పు ఏం చెప్పాడు? నువ్వు పూర్ణ హృదయంతో అంగీకరిస్తే ఇక ఆటంకం ఏమీ లేదన్నాడు. ఈయన అన్నాడు, నేను అంగీకరించాను దా అని. ఆయన నీళ్ళలోకి వెళ్ళాడు, ఈయన్ని పిలిచాడు, బాప్తిస్మం ఇచ్చాడు. ఫిలిప్పు గారు ఒడ్డుకు వచ్చాడు. మళ్ళా ఫిలిప్పు గారు ఎక్కడికి వెళ్ళాడు? ఈ నపుంసకుడు మాత్రం సంతోషిస్తూ తన ఇంటికి వెళ్ళాడంట. ఈ రోజున నువ్వు నేను కూడా ప్రభు కొరకు అలా జీవిస్తూ, ప్రేమిస్తూ, అనుసరిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మేలు కలగటానికి మన కొరకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడంటే. మనం ఏమి చింతించక్కర్లేదంట, ఏమి బాధపడక్కర్లేదంట. చేయాల్సిన ఒకటి, ఆయన చెప్పింది చేద్దాం. ఎవరికి కీడు తలపెట్ట
మేలే చేద్దాం. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాదు. యేసు ప్రభు మేలు చేయడానికే వచ్చాడు. మనం కూడా మేలుని చేయగలిగి హామలు చేయకపోతే పాపము కలుగును అని కూడా ఉంది. అట్లా పాపం చేయదు. కానీ మేలుని చేయ ఎరిగి ప్రభాని ఎలా చేయాలో, గొర్రెల కాపులు ఎలా చూశారో, పేతురు గారు ఎలా చూశారో, ఫిలిప్పు గారు ఎలా చూశారో, నేను కూడా అలాగూ చేయాలి. సమకూర్చి జరిగించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయగాక. మన వాళ్ళందరినీ ప్రభు రక్షించి విమోచించి దేవుని రాజ్యానికి నడిపించుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. మహాపరిషత్తులు మా తండ్రి, మరోసారి వందనాలైనా మేము నిన్ను ప్రేమించకపోయినప్పటికీ నీవే మమ్మల్ని మొదటిగా ప్రేమించాలి. మేము కూడా నిన్ను ప్రేమించాలని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రేమించాలని, మా ప్రాణము ఎంత మాత్రమో ప్రేమైనదిగా ఎంచుకోకుండా ఉండాలని, మా ప్రాణము పోయినా నిన్ను ప్రకటించాలని, నీ రక్షణ సువార్తని అనేకులు తెలియచేయాలని, మా ద్వారా మా తోబుట్టువులు, తండ్రికి వారు, ఇరుపడి వారు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని, మేము నీ ఆజ్ఞలను అనుసరించి ఎవరికి కీడు చేయకుండా గొర్రెల కాపరులు శిశువుల గురించి ప్రకటించినట్టుగా, పేతురు గారు జీవాధిపతుల గురించి ప్రకటించినట్టుగా, ఫిలిప్పు గారు మంత్రి గారు యేసుల గురించి ప్రకటించినట్లుగా మేము కూడా ప్రకటిస్తూ, మేము చెడుతనాన్ని అసహించుకుంటూ ఎవరికి కీడు చేయకుండా, కీడు తలపెట్టకుండా అందరికీ మేలు చేస్తూ, మమ్మల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించి, మేము ఎవరి మీద అపనింద వేయకుండా, దూషించకుండా, నిందించకుండా ప్రేమించి, నీ చిత్తాన్ని నెరవేర్చి, మా ప్రతి విషయంలో నీవు సమస్తము సమకూర్చి జరిగిస్తావు కనుక నీ మాట ప్రకారం మేము పూర్తిగా చేయడానికి శక్తి దయచేయమని, మా బాహ్య పురుషుడు పురుషించిన మా ఆంతర్య పురుషుని నూతన పరచుమని, మా కుటుంబాలు, మా ద్వారా ఇంకా అనేక కుటుంబాలు రక్షణ పొందుకున్నట్లుగా ఆ సమరయుడు ఏం చేశాడో మేము కూడా అలాగూ చేయడానికి శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.